భారత్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత జట్టు సగర్వంగా సెమీస్లో అడుగుపెట్టింది. న్యూజిలాండ్తో జరిగిన చావో రేవో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిన తర్వాత భారత జట్టు ఎట్టకేలకు పుంజుకుని మళ్లీ గెలుపు బాట పట్టింది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ప్రతీక రావల్ 134 బంతుల్లో 122 పరుగులు చేయగా స్మృతి మంధాన 95 బంతుల్లో 109 పరుగులతో సత్తా చాటింది. దాంతో భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం వర్షం రాగా మ్యాచ్ను 44 ఓవర్లకి కుదించిన అంపైర్లు న్యూజిలాండ్కి 325 పరుగుల టార్గెట్ను నిర్దేశించారు. ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హాలిడే 84 బంతుల్లో 81 పరుగులు చేసినా ఆ జట్టును గెలిపించలేకపోయింది. ఆఖరిగా ఆ టీం 8 వికెట్లకు 271 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా ప్రతీక రావల్ 1 వికెట్ తీసింది.